ప్లాస్టిక్ అది కూడా వాడదు. ఇక్కడ కొనుక్కుంటాం క్యాబేజ్. అందరికీ నమస్కారం అండి. బద్వేలు మున్సిపల్ కమిషనర్గా చిన్న ప్రజలకు చిన్న విన్నపం. మన 2005లో ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రభుత్వం వచ్చేసి ప్లాస్టిక్ నిర్మూలన పైన విపరీతమైనటువంటి చర్యలు తీసుకుంటూ దానివల్ల కలిగే నష్టాల్లో దానివల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కూడా ముఖ్యంగా మహిళల్లో వచ్చేటువంటి వ్యాధిని గుర్తించుకొని ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు టైం టు టైం దాంట్లోనే ఇంజక్షన్స్ ఇస్తూ ఎవరు కూడా ప్లాస్టిక్ వాడమని చెప్తున్నారు. దాంతో కూడా కొన్ని రకాల మైక్రాన్లకు సంబంధించిన 50 మైక్రాన్స్ బిలో కానీ 20 మైక్రాన్స్ బిలో కానీ అలాంటి వస్తువులు పూర్తిగా వాడని చెప్పడము. తర్వాత రీసెంట్ గా గత సంవత్సరము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే అది కానీ వాటర్ బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ స్పూన్లు ఇవన్నీ కూడా వాడదని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఎక్కడో ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంది, అది అక్కడ బ్యాన్ చేసాయంటే మనం కొనే వాళ్ళ డిమాండ్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా ఫ్యాక్టరీలో కానీ పోతే కానీ ఉత్పత్తి తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. ప్రజలకు జాగ్రత్తగా వహించి దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దాన్ని గమనిస్తూ ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అలాగే హోటల్స్ లో వాడేటువంటి తినుబండాల మీద కూడా కలర్స్, హై కలర్స్ వాడడము లేదా టేస్ట్ సాల్ట్ వాడడము, ఈ కలర్స్ కోటింగ్ వల్ల కూడా లేకపోతే అనారోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా వైరల్ ఫీవర్స్ అనేవి కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ప్రజలను గమనిస్తూ మన ఈ మధ్యకాలంలోనే ఒక ఫ్యాక్టరీని మేము ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది. అక్కడ పాచిపోయినటువంటి కేక్ అమ్మి దానివల్ల ప్రజల ఆరోగ్య దెబ్బతో చెప్పేసి ఆ ఫంక్షన్ చేసినటువంటి వ్యక్తి మమ్మల్ని అలర్ట్ చేయడంతో ఫ్యాక్టరీని కూడా మేము ఇన్స్పెక్ట్ చేసేసి అక్కడ ఆయన ఫిర్యాదు చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తీసుకుంటే ఆయన ఆరోగ్య మొత్తం తీసుకోవడం జరిగింది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అంగళ్ళ వారు ఎవరైనా సరే, మన ఇంట్లో కూడా మనం ఇంకో చోట కూడా వస్తువులు తెచ్చుకుంటుంటాము, అదే వస్తువు ఇంకో దగ్గర తెచ్చుకుంటున్నాము, మనం అమ్మడమే కాకుండా బయట నుంచి తెచ్చుకుంటున్నాము. కాబట్టి దానివల్ల మన ఇంట్లో కూడా అలాంటి సమస్యలు వస్తున్నాయి. రోజువారీ కూలీ చేసిన వాళ్ళు కానీ, రోజు సంపాదనలు కానీ, రోజుకు 1000 రూపాయలు కానీ 2000 కానీ సంపాదించిన వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ లాంటి భయానకరమైన వ్యాధులు వచ్చినప్పుడు మీరు సంపాదించినటువంటి ఆదాయం ఏది ఉందో అదంతా కూడా వైద్యాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని వాడడం నిర్మూలించండి, ఎవరు వాడద్దు. గతంలో మన పెద్దవాళ్ళు వచ్చేసి చేయి సంచి పట్టుకుపోవడము, ఒక క్లాత్ అది ఆడము, లేదంటే విస్తరణలో ఆహారాన్ని వడ్డించుకోవడము, అరిటాకు వాడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏదైనా ప్యాకింగ్ కూడా పేపర్లలో తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సింపుల్ గా అలవాటు పడ్డారు. కాబట్టి ఆ అలవాటు కూడా మళ్ళీ పాత సైకిల్లోకి వెళ్ళిపోతుంది. గతంలో పూర్వకాలంలో ఏ విధంగా మనం వస్తువులు బజార్ తెచ్చుకుంటున్నామో ఆ విధంగా తెచ్చుకోవడము. ఈ ప్లాస్టిక్ పూర్తిగా మనమందరం నిలుపునిచ్చినట్లయితే క్యాన్సర్ వ్యాధి కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, ప్రజల ఆరోగ్యం కూడా బాగుండడానికి అవకాశం ఉంది. మీరు సంపాదించినటువంటి సంపద కూడా
కరిగిపోకుండా వైద్యాన్ని ఖర్చు పెట్టకపోకుండా ఇబ్బంది లేని జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని మున్సిపల్ కమిషన్ కానీ సిబ్బంది కానీ సహకరించి ఎక్కడికక్కడ ఏదైనా ఇలాంటి వస్తువుల అమ్మకం జరుగుతుంటే మాకు సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే అలాంటి రైడింగ్ చేసేసి అవన్నీ నిర్మూలన చేయడం కానీ లేదంటే పెనాల్టీ విధించడం కానీ ఇలాంటివన్నీ చేస్తాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సాధించాలని కోరుతున్నాం. మున్సిపల్ కమిషన్ చేస్తాం.